ఒక స్టిగ్మా, ఒక సోషల్ స్టిగ్మా. కోర్ట్‌కెళ్ళాలి, కోర్ట్‌లో ఎవరుంటారో, నన్నెవరు జూస్తారో, నేను ఆఫీస్‌కెళ్ళాలి, కోర్ట్ ఎన్ని సార్లు తిరగాలో, ఇవన్నీ మైండ్‌లోకొచ్చేసి మీరు 2,00,000 ఇచ్చే దగ్గర మీరు 5,00,000 ఇవ్వాల్సొస్తది ఎనక్కి. మీరు ఇస్తారు గూడా 5,00,000. హ్మ్. సగం మంది నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ నడిపేవాళ్ళు ఇలాగే డబ్బులు సంపాదిస్తారని చెప్పడంలో నాకు సందేహం లేదు నాగరాజు గారు. సో, దయచేసి నేను మీ ద్వారా ఏమి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నానంటే చూసే వాళ్ళకి, మీరు ఎప్పుడైనా గూడా ఈ అనాథరైజ్డ్ చిట్స్ లేకపోతే అనాథరైజ్డ్ హ్యాండ్ లోన్స్, హ్యాండ్ లోన్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ లోన్. సో, అనాథరైజ్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్ మీరు తీసుకున్నప్పుడు మీరు ఎంత తీసుకుంటారో అంత అమౌంట్‌కే, లేదా అవతల పర్సన్‌ని అడిగి ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ కావాలంటే ఆ అమౌంట్ కొంచెం ఎక్కువ రాసి చెక్ ఇవ్వండి తప్ప, మీరు బ్లాంక్ చెక్ ఇస్తే మాత్రం తప్పకుండా మీరు బొడి కొడతారు, మోసపోతారు. సో, దయచేసి బ్లాంక్ చెక్స్ మాత్రం ఎవ్వరికీ హ్యాండ్ ఓవర్ చేయకండి. ఇన్‌ఫాక్ట్ ఈ మధ్య బ్యాంక్స్ కూడా కొన్ని ఇంకా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా బ్లాంక్ చెక్స్ అడుగుతున్నాయి. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్లాంక్ చెక్స్ ఊరికే ఇవ్వకూడదు ఎవరికీ. సో, దయచేసి బ్యాంక్స్‌కి కూడా మీరు టోటల్ ఫుల్ అమౌంట్ ఉంటే ఫుల్ అమౌంట్ రాసే ఇవ్వండి. లేదా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ప్రకారం క్యాన్సెల్డ్ చెక్ రాసి మీరు దాన్ని సైన్ చేసి ఇవ్వండి అని నేను మీ ద్వారా మెసేజ్ ఇస్తున్నాను నాగరాజ్ గారు.